హాయ్ అండి. దిస్ ఈజ్ దిలీప్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా యొక్క వీడియోస్లో హౌస్ కీపింగ్ సాఫ్ట్ సర్వీస్ సంబంధించినటువంటి వీడియోస్లో ఒక అమ్మాయి అనేది కామెంట్ పెట్టిందండి, మెసేజ్. సార్ ఆర్పిఎం కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇంతకీ ఆర్పిఎం అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామ్మా. మీకోసం ఆల్రెడీ చెప్పాను, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సరేనా? ఈ ఆర్పిఎం కోసం అనేది చాలా ఇంటర్వ్యూలో, సూపర్వైజర్ ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంటర్వ్యూలో కానీ ఈ ఆర్పిఎం కోసం అనేది కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతారు. అంటే మిషనరీకి సంబంధించింది ఇది. ఈ ఆర్పిఎం అంటే యాక్చువల్గా ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. అంటే ఈ ఆర్పిఎం అంటే ఒక ప్రమాణం అండి. ఏంటది? ప్రమాణం అమ్మ. అంటే ప్రతిదానికి ఒక ప్రమాణం ఉంటుంది. అంటే కొలత అంటారు. కొలత అంటే దూరాన్ని కిలోమీటర్లు ఎలా కొలుస్తారో, కేఎం కిలోమీటర్లు ఎలా కొలిచేస్తారో, అలా ద్రవాన్ని లీటర్ రూపంలో ఎలా కొలుస్తారో, అలాగే బరువుని కేజీ రూపంలో ఎలా కొలుస్తారో, ఈ ఆర్పిఎం అనేది ప్రమాణం అనేది, రెవల్యూషన్ పర్ మినిట్ అనేది యంత్రాల యొక్క సామర్థ్యం కొలవడానికి అనేది ఈ ఆర్పిఎం అనేది ఉపయోగిస్తారు. దాని యొక్క ప్రమాణం అర్థమవుతుందండి. ఏంటంటే ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. దీని తెలుగులో ప్రమాణం అంటారు. ప్రమాణం అంటే మిషన్ యొక్క సామర్థ్యం, స్పీడు ఎంత అనే దాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఆర్పిఎం అనేది కొలుస్తారు. దాని మిషన్ యొక్క సామర్థ్యం, స్పీడు, వేగవంతం ఎంత అనేది ఈ ప్రమాణం ద్వారా కొలుస్తారు. ఇదండి ఆర్పిఎం అంటే. మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో వ్యాక్యూమ్ మిషన్ ఉంటుంది, సింగిల్ డిస్క్ మిషన్ ఉంటుంది, అలాగే ఆటో స్క్రబ్బర్ మిషన్ ఉంటుంది. అంటే పర్ మినిట్ ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. అంటే ఒక నిమిషానికి, సింగిల్ డిస్క్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఒక నిమిషానికి ఎన్ని రౌండ్లు తిరుగుతుంది. అంటే సింగిల్ డిస్క్ యొక్క సామర్థ్యం ఒక నిమిషానికి ఎన్ని రౌండ్లు తిరుగుతుంది, దాని యొక్క ఆర్పిఎం అంటారు. అలాగే వ్యాక్యూమ్ కూడా అంతే. ఆ యొక్క స్పీడ్, ఆ మోటార్ యొక్క స్పీడ్ పర్ మినిట్కి ఎంత వేగంలో తిరుగుతుంది అనేది దాని యొక్క ఆర్పిఎం. సో ప్రతిదానికి కూడా మిషనరీకి అనేది ఆర్పిఎం ఉంటుందండి. సో ఆర్పిఎం అనేది దాని యొక్క మిషన్ యొక్క, యంత్రం యొక్క సామర్థ్యాన్ని కొలవడానికి ఇది ఉపయోగిస్తారు. ఇదండి ఆర్పిఎం కోసం. ఓకేనా?